దేవి, ఏమిటి రాక? వార్త పంపితే నేనే వచ్చేవాడునుగా. అబ్బా, అంత కాలహరణ సహించలేక నేనే వచ్చాను. అర్ధరాత్రి ఒంటరిగా? నీవు జంటగా ఉంటావని వచ్చాను. ఇలా కూర్చో. ఏమిటి ఆలోచన? ఈ నిండు జాబిలి, పండు వెన్నెల, పారిజాత పరిమళం విరజిమ్మే ఈ పిల్లగాలులు, సరస్సుల మనసు మురిపించి ఇలా సరస్సుకు చేర్చడమేగా? అవునా? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. అయ్యో ఫల్గుణ, నీవింత పసివాడు అనుకోలేదు. మనసు విప్పి చెప్పుతున్నాను. ఏ మధుర ముహూర్తంలో నిన్ను చూశాను. నా మనసు నీ కోసమే కలవరించి పలవరించి తపించిపోతున్నది. నాట్యంలో నీ పారవశ్యం చూసి నీవు అంతే అనుకున్నాను. ఇప్పుడు ఈ బిగువెందుకు? ఏమిటి సాహసం? నన్ను అపార్థం చేసుకున్నావు. మరి పరమార్థమేమిటో? ముందు నేనెవరో నీవెవరో యోచించుకోనక్కర్లేదా? అన్ని యోచించే సమీపించాను. నీవు మానిని మనోహరుడవైన వీరమూర్తి, నేను వీర పురుషారాధ్యులైన సౌందర్యమూర్తిని. ఒక్క మాటలో నీవు పురుషుడవు, నేను స్త్రీని. సరేనా? క్షమించుదే. మహేంద్రుడు నాకు పితృ సమానం. వారి ప్రియురాలవైన నీవు నాకు తల్లివి, పూజ్యురాలివి. నీకీ భావన ధర్మం కాదు. అర్జున, ఇది అమరలోకం. ఇక్కడ వావి వరసలు లేవు. లేకపోవచ్చు, కానీ నేను మానవుని. మా లోకంలో ఈ సంప్రదాయాలు లేవు. లేకే మీ ఇంటనే ఉందిగా ద్రౌపది. అన్న ఇల్లాలు తమ్మునికి అమ్మగాదే, ఎటుల పాంచాలి పొందు ఇచ్చగించితీవు. తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా, తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా. వావి వరుసలు తలపగా వలదు విజయ విజయ. చాలు నీ పండిత్యం. ద్రౌపదికి మాకు గల అనుబంధం నీకు అర్థం కాదు. ఆడి తప్పని మాయమ్మ అభిమతాన, సత్యమెరిగిన వ్యాసుని శాసనాన, పడతికి ఈశ్వరుడొసగిన వరబలాన, నడచుచున్నట్టి ధర్మబంధమది వనిత. నీవు ఈ ఆచార బంధాలను మరచి నా ప్రేమానుబంధం అర్థం చేసుకోవాల్సిన. మనం అమరులు, మనది నరనారాయణ సంబంధం. నీవు నరుడవు, నేను నారాయణ సంబోధనం. నన్ను స్వీకరించి. అజ్ఞానంతో మాట్లాడు. తండ్రి కూతుల పొంద అనుచితం, అసంగతం. ఎందుకని? బ్రహ్మ సరస్వతి ఏమవుతారు? ఆయన కంటే ఘనుడవా? వారిదారే మనది. కామాంధకారంతో సృష్టికర్త ధర్మచింతనే అధిక్షేపిస్తున్నావుగా. నీ పాపానికి పరిమితి లేదు. నీ ముఖం చూడరాదు. వెళ్ళు. మూర్ఖుడా, మగవాడవని మనసిచ్చాను, సరసుడవని సమీపించాను. వలసి వచ్చిన వనిదని ఏలుకోలేని నీవు ఒక మగవాడవేనా? నీ మగదనం మాయమై మానిని మనుల నడుమ లజ్జా విహీనుడు విచరించు. అర్జున, నీ మనోనిగ్రహానికి ధర్మనిష్టకు గర్విస్తున్నాను. ఈ దైవ ఘటన నీ మేలుకి. రానున్న అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరంగా పరిణమిస్తుంది. గడువు పూర్తి కాగానే నీ రూపాన్ని నీవు తిరిగి పొందుతావు. అమరేంద్రుల ఆశీర్వాదం. ఆ వరప్రభావంతో బృహన్నల నామధారినై విరాట నగరంలోని అంతఃపురకాంతలకు ఆటపాటలు నేర్పుతాను. ఆ వేషంలో నన్నెవ్వరూ గుర్తుపట్టలేరన్నయ్య. సరే తమ్ముడు, నీ సమస్య తీరింది.
కానీ దాచినా దాగని బలిష్ఠదేహుడు ఈ భీమసేనుడు. ఎలా సంచరించగలననేనా మీ సందేహం అన్నయ్య? వలలుడనే పేర వంటల వాడినై విరాటుని పాకశాలలో చేరుతాను. ఎన్నడూ కనీ విని ఎరుగని భక్ష్యభోజ్యాలు మహారాజుకు రుచి చూపిస్తాను, మెప్పిస్తాను. మరి నీ నిర్ణయం ఏమిటి నకులా? నాకు అక్షశాస్త్రం బాగా తెలుసు. ధామగ్రంథి అనే పేరుతో అక్షపాలకుడినై మెలుగుతాను. సహదేవా, మరి నీ మాట ఏమిటి? నాకు గోపోషణ రోగ చికిత్స చక్కగా తెలుసు. గోపాలకుడినై తంత్రీ పాలనామంతో కాలం గడుపుతాను. విన్నారుగా అన్నయ్య మా విధానం. మా కోసం మీకు విచారమే ఎక్కర్లేదు. మా ఆందోళనంతా తమ కోసమే. రాజసూయం సాగించి రాజాధిరాజుల రత్న కిరీట కాంతులతో నీరాజనములంది సేవలందుకొనుటే కాని సేవించుటే ఎరుగని తమరు పరులకు విధేయులై ఎలా సంచరించగలరన్నయ్య? నా కర్తవ్యం దైవమే నిర్ణయించింది నాయన. కంకుపట్టునై విరాటరాజును ధర్మప్రసంగాలతో మెప్పిస్తూ, అవసరమైతే జ్యోత కౌశలంతో మురిపిస్తూ కాలక్షేపం చేస్తా. మనం పురుషులం, ఎలాగైనా తలదాచుకోగలం. కాని ఏనాడు కష్టించి ఎరుగని ఈ సుకుమారి పాంచాల రాజకుమారి సామాన్య స్త్రీ వలె మెలుగుతూ ఎలా కాలం గడుపుతుందో. అనురాగమున్న చోట ఆవేదన సహజమే ప్రభు. ఆర్యపుత్రులకు లేని కష్టం నాక, మీతో పాటే నేను అంతఃపురంలో మహారాణికి దాసినై. దాసి పాండుకుమారుల పట్టమహర్షి పాంచాల రాజకుమారి పరుల పంచన దాస్యమ! ఎంత దురదృష్టం! పరవీరమత్తేభ కుంభస్థల భేదన ప్రచండమైన నా గదాదండము, నిఖిల నిర్జన సంస్తుత్య పరాక్రమోపార్జితమైన అర్జునుని గాంధీవము ఎందుకు కొరగాకుండా పోయినాయి? ఈ దుస్థితికి కారణం ఈ మహారాజు ధర్మనిరతి వీరి జూదం. శాంతించండి. నాపై తమకున్న అభిమానం చేత పూజ్యులను నిందించకండి. కోరి వారి కష్టాలు మనకు కలిగించడం లేదు. విధి చేత వంచితులమైన అంతే. రాజేంద్రుల జేజేలందుకున్న రాజాధిరాజే సేవాధర్మానికి తలవంచినప్పుడు నేనెంత? పతి ధర్మానుసరణమే సతికి ధర్మం. ఉన్నత వంశంలో జన్మించిన కాంతలు ఆపత్ సమయంలో సైరంధ్రీ వ్రతం సాగించినట్లే నేను సైరంధ్రినై మాలిని పేరుతో అంతఃపుర కాంతలను అలంకరిస్తూ గడువు చెల్లిస్తాను. సదాచార సంపన్నురాలవైన నీవు తగిన వృత్తిని ఎన్నుకున్నావు పాంచాలి. భీమసేన ధర్మం కోసం నా కోసం అరణ్యవాసం గడిపినట్లే ఈ అజ్ఞాతవాసం కూడా గడపండి. గడచిన 12 ఏండ్లు ఒక ఎత్తు, ఈ ఒక్క ఏడు ఒక ఎత్తు. గడువు తీరేలోగా మనలో ఏ ఒక్కరం బయటపడినా మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. భీమసేన, ఆవేశపరుడవైన నీవు మాత్రం హెచ్చరికగా ఉండాలి. భయపడకండి అన్నయ్య. అవసరం వస్తే తమకన్నా నాకే శాంతం హెచ్చు. మంచిదే నాయన. అందరూ ఈ మాటనే మనసులో పెట్టుకుని మరీ మెలగండి. విరాటరాజు కడు ఉదారు, పాండవ పక్షపాతి. ఆయన నీడన మనకు ఏ ఆపద రాకుండా ఉండగలమని నా విశ్వాసం. ఆ పైన వాసుదేవుని దయ. ధర్మదేవత, నీ ఆనతి తలదాల్చి అజ్ఞాతవాసాన్ని ఆరంభించబోతున్నాం. మా ఆయుధాలను ఈ శమీ వృక్షాన భద్రపరచం. గడువు తీరే వరకు నాకు విజయునుకు తప్ప అన్యులకు అవి శవాకృతిగా భయంకర విషసర్పాల వలె కనిపింపజేసి కాపాడు. ధర్మప్రభు, నీ వరానుగుణంగా అజ్ఞాతవాసానికి అనుకూలమైన ఆకారాలు పరికరాలు మాకు ప్రసాదించు.
అన్నగారు, ధర్మదేవత అనుగ్రహించి మనం వేరువేరుగా బయలుదేరి విరాట నగరం చేరుతాం. ముందు మనం బయలుదేరుతాం. చిన్నన్నగారు, మీరు మగవారు, ముందు మీరు కాదు.